వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమాన్ని టంగుటూరు ఎన్టీఆర్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి రావూరి వినీల మెమోరియల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పలు రకాల జబ్బులకు వైద్యం చేయించుకున్నారు. ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ రావూరి తిరుమల రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. అనంతరం మసీద్ సెంటర్ లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. తెలుగు రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన కన్న కలలు నిజం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రజల వద్దకు పాలనతో పాలకులు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ కిలో బియ్యం ₹2 సగం ధరకే చేనేత వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణం, వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీ రామారావుకి చెందుతుందని అన్నారు. ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని ఆశించారు. మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్థానిక స్విమ్స్ ఆసుపత్రి వారు సహకరించడం చాలా సంతోషం అని అభినందించారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, అటువంటి పార్టీలో పనిచేయడం మా అందరికీ గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఫౌండేషన్ వారితో కలిసి మరిన్ని క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి శుక్లాలకు అవసరమైన వారికి సుమారు 280 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో సుమారు 135 మంది ఆపరేషన్లు అవసరమైన వారికి ఆసుపత్రి వారు తరలించారు. అదేవిధంగా జనరల్ జబ్బులకు గాను సుమారు 250 మందికి గుండె, షుగర్, శ్వాస పలు చికిత్సలకు చేయగా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో సిమ్స్ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు శంకర కంటి ఆసుపత్రి డాక్టర్లు చేనేత ధృవ స్టాఫ్ రాంబాబు, ప్రసన్న కుమార్, సుభాషిణి, ఫౌండేషన్ ప్రతినిధులు గోపి, సాయి, కృష్ణ, సుబ్బారావు, మురళి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఇదేనమ్మా ఆధార్ కార్డుకి